హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఛానల్. అందరు బాగున్నారండి? ఈ రోజు వీడియోలో నేను మీతో ఒక చక్కటి డిఐవై హెయిర్ ఆయిల్ అనేది షేర్ చేస్తాను. ఇది మనం ఓన్ గా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి అది మంచిగా సూట్ అయిందా లేదా చూసుకొని దాన్ని రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల మన హెయిర్ అనేది చక్కగా గ్రో అవుతుంది. నేను రీసెంట్ గా హెయిర్ కట్ చేయించిన తర్వాత చాలా మంది సబ్స్క్రైబర్స్ మీ హెయిర్ మంచిగా గ్రో అయిందని అడుగుతున్నారు. సో ఇంతకు ముందు హెయిర్ కట్ చేయించినప్పుడు హెయిర్ ఎంత ఉంది, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనకి మంచిగానే పెరిగింది. కాబట్టి మనము తీసుకునే ఆహారంతో పాటు మన ఆహారపు అలవాట్లు కానీ మన డైట్ కానీ వీటన్నిటితో పాటుగా హెయిర్ ఆయిల్ కూడా యూస్ చేస్తుంటే జుట్టు అనేది చక్కగా పెరుగుతుంది. సో టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. అదేంటంటే, మీరు కనుక ఇంట్లోనే ఉండి ఖాళీగా ఏదైనా చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ లో మీషో యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకుని మీకు అక్కడే రెఫరల్ కోడ్ కూడా ఇచ్చాను. అది ఎంటర్ చేసి రీసెల్లింగ్ చేయడం ద్వారా మీరు మీ ఇంట్లో నుంచే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు. అలాగే మీకు మీ ఫస్ట్ ఆర్డర్ మీద కూడా డిస్కౌంట్ వస్తుంది రెఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే. ఓకేనా అండి? ఇంకైతే మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం పదండి. మెయిన్ గా హెయిర్ ఫాల్ అనేది చాలా కొన్ని రీజన్స్ మీకు బ్రీఫ్ గా చెప్తాను. ఆ తర్వాత మనం ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఒకటి, తక్కువగా హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం. అంటే మనము రెగ్యులర్ గా ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు కావచ్చు, కాలేజ్ కి వెళ్లే వాళ్ళు కావచ్చు, అంతకు ముందు స్కూలింగ్ వరకు రెగ్యులర్ గా ఆయిల్ పెట్టుకుంటాం, కానీ ఆ తర్వాత కాస్త హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడం కోసం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఏంటంటే ఆయిల్ లేకుండా ఉంటే మనకి లుక్ బాగుంటుంది కాబట్టి అలా ప్రిఫర్ చేసినప్పుడు తక్కువ నూనె పెట్టడం వల్ల జుట్టు అనేది క్రమేపీ డ్రై అయిపోతూ మనకి ఇట్లా హెయిర్ కట్ అయిపోయి రాలిపోతూ ఉంటుంది. లేదంటే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువైపోతుంది. ఎందుకంటే స్కాల్ప్ మీద కూడా మనకి కావాల్సినంత తేమదనం లేక ఎండిపోయినట్టుగా అయిపోయి హెయిర్ రాలుతుంది. సో మనం నూనె తక్కువ పెట్టుకోవడం వల్ల అదొక ప్రాబ్లం ఉంది. అలాగే ఇంకొకటి, మనం ఉండేది వేడి వాతావరణం కాబట్టి నూనె అనేది కూడా సరిపడా మనం పెట్టుకోకపోతే మన ఒంట్లో ఉన్న వేడి కూడా మన తల్లో మీద ప్రభావం చూపించి జుట్టు రాలేలాగా చేస్తుంది. సో హెయిర్ ఆయిల్ పెట్టుకోకపోవడం వల్ల హెయిర్ బ్రేకేజ్ అనేది వస్తుంది. అలాగే ఒంట్లో వేడి పెరగడం వల్ల కూడా జుట్టు అనేది వేడి ఎక్కువై రాలడం అనేది జరుగుతుంది. మనం నూనె అనేది పెట్టుకున్నప్పుడు అది ఒక పొరలాగా పనిచేసి మనకి అవుటర్ క్లైమేట్ లో, బయట వాతావరణంలో ఉన్న వేడిని మన తలలో చేరనీయకుండా కాపాడుతుంది. కాబట్టి మనం పెట్టుకునే హెయిర్ ఆయిల్ మన క్లైమేట్ కి అవసరం కాబట్టి దాన్ని రెగ్యులర్ గా పెట్టుకుంటూ ఉండాలి. దీనివల్ల తేమ, అలాగే మనం అందులో నార్మల్ ఆయిల్ అయినా లేదంటే మనము ఏమైనా హెర్బల్స్ వేసుకొని తయారు చేసుకున్న ఆయిల్ అయినా దాంట్లో పోషక విలువలు అనేవి తలలో మనకి కుదుళ్ళకి చేరడం వల్ల కూడా జుట్టు అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకొకటి, మనకి సరైన శుభ్రత లేకపోవడం. అంటే రెగ్యులర్ గా షాంపూ చేయకుండా ఎక్కువ రోజులు జుట్టు అలా వదిలేసినా కూడా హెయిర్ అనేది మనకి ఏంటంటే రాలిపోతూ ఉంటుంది. కారణం, అక్కడ కుదుళ్లలో మురికి అనేది చేరి తొందరగా జుట్టు అనేది జిడ్డు పట్టేసేసి రాలిపోతూ ఉంటుంది. మనం సరైన శుభ్రత లేకపోవడం, సరిగ్గా ఆయిల్ పెట్టుకోకపోవడం, అలాగే బాగా ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అయినా కూడా జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది. ఎండాకాలం లేదంటే మీ ప్రాంతంలో ఎండలు ఎక్కువగా ఉన్న ఏరియా అయితే కొంచెం తలకి ఏదైనా గొడుగు లాంటిది కానీ, స్కార్ఫ్ లాంటిది కానీ, ఏదైనా చిన్న ప్రొటెక్షన్ తీసుకుంటే హెయిర్ అనేది ఎక్కువగా బ్రేకేజ్ కాకుండా మనకి జుట్టు రాలకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే మనం తీసుకునే ఆహారంలో చక్కగా పండ్లు, కూరగాయలు ఉండేలాగా చూసుకుంటూ నీళ్ళు అనేవి కూడా కనీసం 2 నుంచి 3 లీటర్లు కంపల్సరీగా తాగుతూ ఉంటే మన బాడీ అనేది హైడ్రేటింగ్ గా ఉంటుంది. జీర్ణక్రియ సక్రమంగా ఉన్నప్పుడు మనం తీసుకున్న ఆహార పదార్థాల పోషక విలువలు మన శరీరానికి అందుతాయి. ఇవన్నీ మన శరీరానికి అందినప్పుడు ఆటోమేటిక్ గా మనం తీసుకునే హెయిర్ కేర్ రొటీన్ అయినా, క్లీనింగ్ అయినా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మనం రాసుకున్న ఆయిల్ అనేది మనకు రిజల్ట్ ఇస్తుంది. సో హెయిర్ ఆయిల్ తోటే మన జుట్టు పెరుగుతుందా అంటే దాంతో పాటుగా ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి మీకు చిన్న సింపుల్ అదర్ రీజన్స్ కూడా చెప్పాను. వీటిలో కూడా మీరు చిన్న జాగ్రత్త తీసుకుని, మెయిన్ గా ఒత్తిడి అంటే టెన్షన్, అది చదువుకునే పిల్లలకైనా, ఉద్యోగం చేసే వాళ్ళకైనా, మాలాంటి యూట్యూబ్ చేసే వాళ్ళకైనా ఎక్కువ టెన్షన్ ఉన్నప్పుడు ఏంటంటే బుర్ర ఎక్కువగా ఆలోచిస్తాం కదా, హీట్ ఎక్కుపోతుంది. సరిగ్గా ఆయిల్ పెట్టుకోలేదంటే ఆ వేడి ఎక్కువైపోయి జుట్టు అనేది రాలిపోతుంది. కాబట్టి కాస్త ఒత్తిడి తగ్గించుకోవడానికి రిలాక్సింగ్ టెక్నిక్స్ ఏవైనా సరే పాటిస్తూ మనము కొంచెం రిలాక్స్ గా ఉంటూ ఉంటే కూడా ఒత్తిడి తక్కువ వల్ల కూడా జుట్టు అనేది తక్కువగా రాలుతుంది. టెన్షన్ ఎక్కువ పడినా కూడా జుట్టు అనేది ఎక్కువ రాలుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం కానీ, లేదంటే దాని నుంచి బయటపడే పద్ధతులు కానీ చూసుకొని మీరు రిలాక్సింగ్ గా ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ అన్ని జాగ్రత్తలతో పాటు ఇవాళ మనం చక్కటి డిఐవై ఆయిల్ చూపిస్తాను. అది మీరు ఇంట్లో ఈజీగా దొరికితే వాటితోటి మీరు ప్రిపేర్ చేసుకుని రెగ్యులర్ గా వాడుకున్నారంటే మీ జుట్టు చక్కగా ఉంటుంది. అది సిల్కీగా మంచిగా ఉంటుంది. అలాగే పొడవుగా కూడా పెరుగుతుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. మనం ఆ హోమ్ మేడ్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. చూడడానికి చక్కగా మంచి గోల్డెన్ కలర్లో వస్తుంది. ఇది తయారు చేయడానికి నేను ఇక్కడ యూస్ చేసింది మందారాకులు, కొన్ని మందార పువ్వులు, కొన్ని గోరింటాకు ఆకులు, అలాగే చివర్లో నేను కొద్దిగా కరివేపాకు, కొన్ని మెంతులు కూడా వేస్తాను. కరివేపాకు వేయడం వల్ల మనం అది కొద్దిగా రోజు రాసుకునే అంత దానికి ఉపయోగపడదండి. మీరు తలస్నానానికి ముందు ఈ నూనె అప్లై చేసుకున్నట్టయితే కరివేపాకు వేసుకోండి. కానీ రోజువారీగా వాడుకోవాలంటే కరివేపాకు తీసేస్తేనే
మనకి ఆ ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి ముందుగా నేను ఈ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ మనకి గోరింటాకు అనేది జుట్టు చక్కగా కండిషనింగ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. మందారాకు అనేది జుట్టు సిల్కీగా సాఫ్ట్గా చేస్తుంది. అంటే మనము ఒక 1 or 2 డ్రాప్స్ ఆయిల్ రాసుకున్నా కూడా హెయిర్ అనేది రెగ్యులర్గా వాడడం అనేది మనం మొదలుపెట్టిన తర్వాత జుట్టులో టెక్స్చర్ అనేది చాలా మారుతుంది. అంటే దాని యొక్క సాఫ్ట్నెస్ అనేది ఇంక్రీజ్ అయ్యి మనకి జుట్టు దూకునేటప్పుడే తెలిసిపోతుంది. సో గోరింటాకైనా అలాగే మందార పువ్వులు కూడా మనకి మంచి కలర్ అంటే జుట్టు నల్లగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. పువ్వు రేకు ఎర్రగా ఉంటుంది కానీ మీరు నలిపి చూడండి మనకి ఒక రకమైన ఊదా రంగు వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి డైయింగ్ ఏజెంట్ వల్ల మనకి అలాంటి కలర్ అనేది వస్తుంది. కాబట్టి ఈ 3 ఇంగ్రీడియంట్స్ చాలండి. చక్కగా మిక్స్ చేసుకొని మనము ఆయిల్ కనుక ప్రిపేర్ చేసుకుంటే ఈ ఆయిల్ వల్ల జుట్టు నల్లగా ఉంటుంది. అలాగే మనకి జుట్టు సిల్కీగా సాఫ్ట్గా హెయిర్ అనేది కూడా ఊడడం తగ్గి పొడవుగా పెరుగుతుంది. ఇవి నేను ఇందాక ఫ్రెష్వి చూపించకుండా ఈ విధంగా చేయడానికి కారణం ఏంటంటే మనం ఫ్రెష్వి తీసుకొని చేస్తే ఆయిల్లో చాలాసేపు మరిగించాల్సి వస్తుంది. ఆ విధంగా ఆయిల్ అనేది ఎక్కువ హీట్కి గురి కాకుండా త్వరగా అనేది ప్రాసెస్ అయిపోయినప్పుడు మనకి దాంట్లో ఉన్న పోషక విలువలు ఎక్కువగా నశించకుండా నూనెలో పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కొంచెం నీడలో వాటిని ఒక 2 రోజులు ఒట్టిగా అలా క్లీన్ చేసి ఉంచుకుంటే తడారిపోతాయి. ఇది చూసారు కదా, కేవలం మనకు ఒక 2 నుంచి 4 నిమిషాల్లో ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనే ముందు మనకి బుడగల సౌండ్ తగ్గిపోతుంది. కాబట్టి చివరిలో మీరు కొన్ని మెంతులు కొన్ని కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు వేసుకుంటే నేను ఇందాక చెప్పినట్టుగా హెడ్ బాత్కి ముందు వాడుకోండి. మీకు ఆ స్మెల్ ఇబ్బంది ఏమి లేదనుకుంటే రోజైనా సరే ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ తల మీకు కొంచెం చల్లదనం ఎక్కువగా ఉండి దగ్గు జలుబు చేసే అంటే ఇబ్బంది ఉన్నవాళ్ళు మెంతులు తీసేసుకుంటే బెస్ట్ అండి. మెంతుల వల్ల ఏంటంటే ఆయిల్ కూలింగ్నెస్ వస్తుంది. కాబట్టి ఎండాకాలం తప్ప కొంచెం చలికాలం వర్షాకాలం మళ్ళీ జలుబు తత్వం ఉన్న వాళ్ళకి జలుబు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మెంతులు ఒకటి స్కిప్ చేసి నేను ఇందాక చూపించిన 3 ఇంగ్రీడియంట్స్తో చేసుకున్నానంటే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇలాగా మనకి ఆ నూనె సౌండ్ అంతా ఆగిపోయిన తర్వాత ఇంకొక 1/2 నిమిషం ఉంచి ఆఫ్ చేసేసి వేడి మీద ఉండగానే వడకట్టేసుకున్నారంటే మనకి చక్కగా నూనె అనేది ఈ విధంగా మంచి బంగారు వర్ణంలోకి వస్తుంది. దీన్ని మీరు ఏదైనా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని మీరు ప్రతిరోజు రాసుకునే ఆయిల్ లాగానే రెగ్యులర్గా రాసుకోండి. మీకు జుట్టు అనేది కనీసం ఒక 2-3 రోజులు వాడిన తర్వాత మీకు జుట్టు దూకుంటుంటేనే టెక్స్చర్ అనేది ఎంత స్మూత్ సిల్కీగా ఉందనేది ఈజీగా అర్థమవుతుంది. సో మనకి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ చక్కగా దొరుకుతాయి కాబట్టి తప్పకుండా తెచ్చి ట్రై చేయండి. ఇన్ కేస్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ దొరకని వాళ్ళు మీరు ఇదే సేమ్ ప్రాసెస్ కాస్త నూనె వేడి చేసి ఇవి పొడులు ఉంటే పౌడర్స్ తెచ్చుకునైనా సరే కలిపేసి కొంచెం నూనె వెచ్చ చేసి దించి ఆ పౌడర్ కలిపేసేసి ఒక 2 to 3 డేస్ నిల్వ ఉంచిన తర్వాత కొద్దిగా ఒక 1 వారం రోజులు ఎండలో పెట్టుకోండి. తర్వాత యూస్ చేసుకుంటే మీకు సేమ్ ఫలితం అనేది ఉంటుంది. సో ఈ చక్కటి డిఐవై హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసి మీ ఒపీనియన్ నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.